కసింకోట మండలంలో టీడీపీ జనసేనకి షాక్ ఇచ్చిన నాయకులు. మండలంలోని సుందరపేట, ఆనందపురం, లాలంకొత్తూరు గ్రామానికి చెందిన 50 మంది జనసేన టీడీపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. శుక్రవారం మండలంలో సుందరపేట, ఆనందపురం, లాలంకొత్తూరు గ్రామం నుండి బైక్ ర్యాలీతో అనకాపల్లి వైసీపీ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం వైసీపీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ చేతుల మీదుగా కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. అనంతరం పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రానున్న రోజుల్లో వైసీపీలోకి మరిన్ని చేరికలుంటాయని పేర్కొన్నారు. పార్టీలో ముఖ్యంగా యువతకు తగిన ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. జనసేన టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన కార్యకర్తలు అందరకు మలసాల భరత్ కుమార్ చేతుల మీదుగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాయవరం ప్రకాష్, ఎంపీపీ సూరిబాబు, ఆంధ్రప్రదేశ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ చైర్మన్ దంతులూరు దిలీప్ కుమార్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కసింకోట మండలం నుంచి సుందరైపేట మరియు చరకం గ్రామం నుంచి పెద్ద ఎత్తున యువకులు, దాదాపు 60 మంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరగడం జరిగింది. ఒక మంచి పరిణామం. యువకులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతామని నాతో కలిసి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు యువతకు అవకాశం కల్పించారన్న, మీతో పాటు మీకు అండగా ఉండి రానున్న ఎన్నికల్లో మీకు సపోర్ట్ గా ఉండి మంచి మెజారిటీలో గెలిపిస్తామని కసింకోట మండల పెద్దల ఆధ్వర్యంలో జాయిన్ అవడం జరిగింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, నాయకుల తరఫున వాళ్ళందరినీ స్వాగతిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకు కూడా నేను మాట ఇచ్చాను, జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కానీ నేను అండగా ఉంటాను. అదేవిధంగా వాళ్ళ గ్రామాల అభివృద్ధికి నా వైపు నుంచి పూర్తి మద్దతు, పూర్తి సహకారం అందిస్తానని తెలియజేయడం జరిగింది. రానున్న ఎన్నికల్లో విజయానికి అంటే మంచి మెజారిటీతో విజయం సాధించాలనేటువంటి ఒక మంచి నిర్ణయంతో మొన్నటి నుంచి డోర్ టు డోర్ కూడా ప్రారంభించడం జరిగింది. దానికి 2 మండలాలు మరియు పట్టణం నుంచి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి మంచి సంపూర్ణమైన మద్దతు లభించి, అంటే మొన్న ముహూర్తానికి దాదాపు అన్ని గ్రామాల నుంచి ఒకటే టైంకి పెద్ద ఎత్తున డోర్ టు డోర్ ప్రారంభించడం జరిగింది. దానికి మా నాయకులందరికీ, పెద్దలందరికీ, కార్యకర్తలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇదే విధంగా రానున్న 50 రోజులు కష్టపడి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం ఏ విధంగా ఉందో వాటిని వివరించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించాలనేటువంటి దాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్లి ఇదే ఉత్సాహంతో రానున్న 50 రోజులు పనిచేయాలని వాళ్ళందరినీ కోరుకుంటూ, అదేవిధంగా మా నాయకులు కూడా ఎంతో సమన్వయంగా, నేను కొత్తగా వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న నాయకులందరూ ఒకప్పుడు నాయకుల్ని తయారు చేసిన వాళ్ళు, గెలిపించిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరి సలహాలు, వాళ్ళందరి సూచనలు నేను ఫాలో అవుతూ ఏ విధంగా ముందుకెళ్లాలి అనేటువంటి దాన్ని ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. కాబట్టి మా నాయకులందరినీ రానున్న 50 రోజులు కష్టపడి ఏ విధంగానైతే 2019లో మంచి మెజార్టీతో ఇక్కడ అమర్నాథ్ గారిని, అలాగే ఎంపీ సత్యవతమ్మ గారిని గెలిపించారో, రానున్న ఎన్నికల్లో కూడా దానికంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించడానికి అందరూ కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.